డిడిసి న్యూస్ కి స్వాగతం। పార్వతీపురం మన్యం జిల్లా గురిబిల్లి మండలం చివ్వాము గ్రామంలోని దళితుల భూ సమస్య అనేక సంవత్సరాలుగా పరిష్కరించకుండా రెవెన్యూ యంత్రాంగం సాగిస్తుందని అన్నారు। అలాగే 1970లోని రెవెన్యూ యంత్రాంగం శివం గ్రామ దళితులకు 22 ఎకరాల 80 సెంట్ల భూమిని ప్రభుత్వం మంజూరు చేసి డి పట్టాలను కూడా ఇచ్చిందని, ఆ భూమిని అప్పటి నుండి దళితులు సాగు చేసుకుని జీవనం సాగిస్తున్నారని, అయితే ఆ భూమిపై ఆ గ్రామానికి చెందిన కొంతమంది పెత్తందారులు కన్నుపడి తరచూ దళితులపై దాడులకు పాల్పడుతూ దురాక్రమణలకు కూడా పాల్పడుతున్నారని విమర్శించారు। దళితులు సాగు చేసుకుంటున్నటువంటి భూమిపై తప్పుడు సర్వే నెంబర్లతోటి కోర్టులో ఇంజెక్షన్ ఆర్డర్లు తెచ్చి రెవెన్యూ పోలీస్ యంత్రాంగం ద్వారా దళితులను ఆ భూమి నుంచి అన్యాయంగా తొలగించారని విమర్శించారు। దళితులు పట్టాదారు పాస్ పుస్తకాలు 1B అడంగల్ కలిగి ఉన్నారని, ఇంతటి న్యాయమైన హక్కు కలిగిన దళితుల పట్ల అగ్రవర్ణాల వారు దురాగతాలకు పాల్పడుతున్నప్పటికీ కూడా రెవెన్యూ పోలీస్ యంత్రాంగం అగ్రవర్ణ పెత్తందారులపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా దళితులపై తప్పుడు కేసులు నమోదు చేయడం ఎంతవరకు సమంజసమని హెచ్చరించారు। ఈ సందర్భంగా బుధవారం వివాదాస్పద భూములు పరిశీలించేందుకు నాయకులు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు। మా భూములు వద్దకు వెళ్లకుండా అడ్డుకునేందుకు మీరెవరని సిపిఎం పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి పి మధు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు।